ఓ సుకుమారి ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ డ్రామాతో మిక్స్ చేసి తీసిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ని సింపుల్గా చెప్పాలంటే హార్ట్ బీట్ స్పీడ్ పెరిగిన ప్రతిసారి ఒక రేర్ కండిషన్తో బాధపడుతూ ఉంటుంది సుకుమారి. ఆమెని యాదగిరి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ కండిషన్ వల్ల వీళ్ళిద్దరు మ్యారీడ్ లైఫ్లో ఎలాంటి ఫన్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి, ఆ జర్నీలో వీళ్ళిద్దరు ఫేస్ చేసిన ఎమోషనల్ మూమెంట్స్ ఏంటనేది మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా చాలా ప్లెజెంట్గా ఒక బ్యూటిఫుల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అవుతుంది. సీతాపురం విలేజ్ అట్మాస్ఫియర్, అక్కడ క్యారెక్టర్స్, నేచురల్ సెటప్ అన్ని స్టార్టింగ్ నుంచి మంచి ఫీల్ ఇస్తాయి. హీరోయిన్ సుకుమారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. విలేజ్లో ఉండే కామెడీ సిచ్యువేషన్స్ అన్ని నవ్విస్తాయి. హీరో యాదగిరి క్యారెక్టర్ ఎంట్రీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కానీ తిరువీర్ కామెడీ టైమింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా ఫోర్స్డ్గా కాకుండా న్యాచురల్గా బిల్డ్ చేశారు. పెళ్లి చూపుల సీక్వెన్స్, ఆ తర్వాత పెళ్లి ఎపిసోడ్స్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. కామెడీ ఎక్కడ ఓవర్గా కాకుండా స్మూత్గా వర్కౌట్ అవుతుంది. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్లో లైట్ హార్టెడ్ కామెడీతో పాటు బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ దగ్గర మూవీ కంప్లీట్గా ఇంకో లెవెల్లోకి వెళ్ళిపోతుంది. హీరోయిన్కి ఉన్న ఎలక్ట్రిక్ షాక్ కండిషన్ గురించి హీరోకి తెలిసే ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు. ఆ రివీల్ ఆడియన్స్ క్యూరియాసిటీని ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం కంప్లీట్గా సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీని పెంచుతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో యాక్చువల్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న కామెడీ కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ అక్కడ నుంచి ఎమోషనల్ డ్రామా అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ షాక్ కండిషన్ వల్ల హీరో హీరోయిన్ మధ్య క్రియేట్ అయ్యే మిస్అండర్స్టాండింగ్స్ ని మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారు. మ్యారీడ్ లైఫ్లో వీళ్ళిద్దరూ ఫిజికల్గా దగ్గర అవ్వకపోవడం వల్ల వచ్చే ఎమోషనల్ స్ట్రగుల్ని కూడా చాలా డీసెంట్గా చూపించారు. కొన్ని సీన్స్ స్లోగా అనిపించినా ఓవరాల్ నరేషన్ మాత్రం ఇంట్రెస్టింగ్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. హీరోయిన్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఆ కండిషన్ వెనక మెడికల్ రీజన్ ఏమైనా ఉందా అనే పాయింట్స్ని రివీల్ చేసే విధానం కూడా బాగుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఎమోషనల్ మూమెంట్స్ అనేవి సెకండ్ హాఫ్లో చాలానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ గురించి స్పెషల్గా చెప్పాలి. లాస్ట్ 20 minutes ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. హీరోయిన్ కండిషన్ క్రిటికల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు హీరో తన వైఫ్ని సేవ్ చేయడానికి చేసే ఎఫర్ట్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. ఎమోషన్, టెన్షన్ రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. సినిమా ఎండింగ్ ఆడియన్స్కి కంప్లీట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చే విధంగానే ఫినిష్ చేశారు. ఈ సినిమా ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉండాల్సిన ట్రస్ట్, అండర్స్టాండింగ్, అన్కండిషనల్ లవ్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా సుకుమార్ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ ని మనం ఫీల్ అవుతాం. హీరో తన వైఫ్ కోసం పడే స్ట్రగుల్ కూడా ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముఖ్యంగా తిరువీర్ గురించి చెప్పాలి. యాదగిరి క్యారెక్టర్ లో చాలా న్యాచురల్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కామెడీ టైమింగ్ అయినా ఎమోషనల్ సీన్స్ అయినా రెండు పర్ఫెక్ట్ గా క్యారీ అవుట్ చేశారు. ఇంకా ఐశ్వర్య రాజేష్ మాత్రం సుకుమార్ క్యారెక్టర్ ని కంప్లీట్ గా ఓన్ చేసుకున్నారు. ఎలక్ట్రిక్ షాక్ సీన్స్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ మూమెంట్స్ లో యాక్టింగ్ అయినా చాలా కన్వీనియన్స్ గా చేశారు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్లో ఒకటి. ఇంకా సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కలర్ గ్రేడింగ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు ఫ్రెష్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇంకా డైరెక్టర్ భరత్ దర్శన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని కమర్షియల్ టచ్ మిస్ కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రజెంట్ చేసిన విధానం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంక ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చిందని నాకు. డిఫరెంట్ కాన్సెప్ట్ని కామెడీ, రొమాన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. కొన్ని స్లో మూమెంట్స్ ఉన్నా ఓవరాల్గా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే క్లీన్ ఎంటర్టైనర్. వీకెండ్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.